హాయ్ హలో నమస్తే విజయడం ఫేమస్ టీవీ నేను మీ సత్య. ఒక్కసారి చూడండి, మా ఫ్యామిలీ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. మే 13న మేము ఆల్రెడీ ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. సో ఈ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఓటు వేసి ఇక్కడ సేద తీర్చుకోవడం జరుగుతుంది. ఓటు ఎవరికి వేయాలనేది నేను చెప్పను, ఎందుకంటే 18 సంవత్సరాలు నిండుకున్న ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది, ఆ కెపాసిటీ ఉంటుంది. సో మీకు నచ్చిన వ్యక్తులకి ఓటు తప్పనిసరిగా వేయండి. దయచేసి నిర్లక్ష్యం చేయొద్దు, మీ ఓటు హక్కును వినియోగించుకోండి. అయితే నేను చెప్పబోయేది ఏంటంటే, లోపలికి వెళ్ళగానే మనకి ఒక ఈవీఎం మిషన్ అనేది కనబడుతుంది. అసలు ఈవీఎం ఫుల్ ఫామ్ ఏంటి? ఈవీఎం ఫుల్ ఫామ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. యాక్చువల్గా ఈ ఈవీఎంలను 1980లో ఎంబి హనీఫా అనే వ్యక్తి కనిపెట్టారు. ఎవరు కనిపెట్టారు? ఎంబి హనీఫా అనే వ్యక్తి కనిపెట్టారు. అదేవిధంగా 1982లో యాక్చువల్గా 1982లో కేరళలోని నార్త్ పరవూరులో మొదటిసారిగా ఈవీఎంలని ఓటు హక్కుకి వినియోగించడం జరిగింది. 1982లో కేరళలోని నార్త్ పరపూర్లో వినియోగించడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఈ ఈవీఎం అనేది పూర్తి స్థాయిలో 2004 నుంచి అమల్లోకి మన భారతదేశంలోకి రావడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఈవీఎంలు అనేవి 2 రకాలు, M2 ఈవీఎం, అదేవిధంగా M3 ఈవీఎం. M2 ఈవీఎం ధర వచ్చేసి 8,670 రూపాయలు కాగా గరిష్టంగా ఇంచుమించు. అదేవిధంగా M3 ఈవీఎం ధర 17,000 గరిష్టంగా ఇంచుమించు. అదేవిధంగా ఈ ఈవీఎంలు వచ్చేసి జీవితకాలం వచ్చేసి మినిమం 15 నుంచి 17 సంవత్సరాల మధ్య అనేది దీని జీవితకాలం అనేది ఉంటుంది. అయితే నేను అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఆడియన్స్కి నేను అడగబోయే ప్రశ్న ఏంటంటే, మొదటిసారిగా ఈ ప్రపంచంలో మొదటిసారిగా మహిళలకు ఓటు హక్కు కల్పించిన దేశం ఏది? ఒక్కసారి వన్స్ అగైన్ క్వశ్చన్ అనేది నేను రిపీట్ చేస్తున్నా, దయచేసి గమనించగలరు. మొదటిసారిగా ఓటు హక్కును కల్పించిన దేశం ఏది? ఎవరికి? మహిళలకి మొదటిసారిగా ఓటు హక్కును కల్పించిన దేశం ఏది? ఆప్షన్స్ ఆర్: ఏ అమెరికా, బి జపాన్, సి న్యూజిలాండ్, డి భారతదేశం. మీరు దీని యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. దయచేసి ఓటు హక్కును వినియోగించుకోండి. విజయడం ఫేమస్ టీవీ నేను మీ సత్య. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్.